ఇక వివరాలకు వెళ్తే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ యత్నిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయాలను క్రికెట్తో ముడిపెట్టడం ఏంటని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తెచ్చే నిధుల గురించి బండి సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు అదనంగా ₹1 కూడా తీసుకురాలేదని ఆయన విమర్శించారు. అసమానం గుజరాత్ అభివృద్ధి గురించి మాట్లాడే బండి సంజయ్ గారు మీరు తెలంగాణ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిలో ఉంటే ఇంటి సొమ్ము దీని అత్త పేరు మోసినట్టుగా మీరు గుజరాత్ గురించి ఎందుకు పదే పదే తప్పిస్తా ఉన్నారు? బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ రోజైనా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ డబ్బులు కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కానీ ముచ్చర్లో జరగబోతున్న 4 సిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడైనా మాట్లాడిన పాపాన పోయినారా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో ₹1 తెచ్చిన పాపాన పోయినారా? ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నారు? ఇంత పెద్ద కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ₹1 కూడా తేలైనటువంటి మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు? ప్రజలకు జవాబు చెప్పాలా? ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు బండి సంజయ్ జవాబు చెప్పాలి. ఏం తీసుకొస్తున్నారు? కరీంనగర్ జిల్లా కేంద్ర మంత్రిగా ఉండి మీరు ₹1 పెట్టించగలిగినారా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కొరకు? ఎన్నికల లబ్ధి కోసం బండి సంజయ్ మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సమాజంలో విభజన తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సమాజంలో విడదీయాలని చెప్పండి, విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టభద్రులందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఓవైపు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పడుతూ, గతంలో పాకిస్తాన్ను 2 సార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. చరిత్ర ఈ విధంగా ఉంటే భారతదేశ స్వాతంత్రం కోసం బలిదానాలు, త్యాగాలు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నటువంటిది గాంధీ కుటుంబం. ఏ స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుడైనా దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారా మీరు? బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారే, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా గెలవాలని చెప్పని మతాన్ని అడ్డు పెట్టుకునే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సహేతుకమైన వాటి సందర్భంగా చెబుతూ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ బీపీ పాటిల్, జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గంగిరెడ్డితో కలిసి ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాదర స్వాగతం పలికి ఎంపీ అరుణను పార్టీ ముఖ్య నాయకులు సన్మానించారు. బిచ్కుందలో మాజీ ఎమ్మెల్యే అరుణతార ఇంట్లో గ్రాడ్యుయేట్ ఓటర్లతో డీకే అరుణ సమావేశమయ్యారు. బిచ్కుంద పట్టణంలో పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు ఎంపీ డీకే అరుణ. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేస్తామని అది పెండింగ్ లోనే ఉంది. 317 జీవో రద్దు చేస్తామని, దానికి ఉద్యోగులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి సందర్భంగా కేవలం స్పౌస్ కేసెస్ తప్ప ఇప్పటిదాకా మిగతా సమస్యలు ఎక్కడ కూడా 317 జీవోలో పరిష్కారం చేయలేదు. అదేవిధంగా
ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క క్యాండిడేట్ నిలబెట్టకుండా ఓడిపోతామనే భయంతోన ఆ ఎన్నికల్లో పోటీనే పెట్టలేదు టీచర్ ఉపాధ్యాయుల దాంట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అభ్యర్థిని పెట్టుకున్నారు. మేము టీచర్లకు అంటే మేము ఉపాధ్యాయులను 11,000 టీచర్ల పదవులు నింపినా పోలీస్ పదవులు నింపినా కాబట్టి నాకు ఓటు వేయాలి అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి మీరు హామీలు ఏంటి? 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 420 అంటే 420 హామీలు ఇచ్చింది వాళ్ళు. ఆ హామీలన్నీ కూడా ఇవాళ తుంగలో తొక్కి. వివరాలకు వెళ్తే బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని బండి సంజయ్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ గారు చివరికి మీరు నేను ఎప్పుడు చెప్పే విధంగానే మీరు కరీంనగర్ టౌన్ లో పోగానే సెంట్రల్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ అవుతారనేది ఇవాళ మళ్ళా రుజువైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారంలో భాగంగా ఇవాళ మాట్లాడుతూ ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలి, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ ఓటేయాలని క్రికెట్ ని దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడినట్టుర్రు. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పట్టభద్రుల ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే నవ్వొస్తుంది. డెఫినెట్ గా మీరు మాట్లాడిన మాటల మీద మేము ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో. మహాశివరాత్రి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ చే నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ పరిశీలించారు. సర్వీస్ రోడ్డును భూసేకరణలో జాప్యంతో ఇన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఇలాంటివి ఇంకా మొత్తం 5 స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. చాదర్ఘట్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. కానీ అంబర్పేట చే నంబర్ చౌరస్తా దగ్గర మరి శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉంది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకుని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా బీజేపీ పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటే తాము స్వాగతిస్తామన్నారు. రేషన్ కార్డుల లెక్క ప్రకారం రాష్ట్రంలో 4.3 కోట్ల మంది ఉన్నారన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మాత్రం 3.7 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఇలా కులగణన విషయంలో సర్వే విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇలా స్పష్టం చేసుకున్నాను. ఇవాళ మీ మేము కులగణనకు వ్యతిరేకం కానే కాదు. కులగణనకు మేము వ్యతిరేకం కానే కాదు. మీరు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాంటే దాన్ని పక్కా మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఇచ్చేది ఉపాధి రంగాల్లో మాకు ఇచ్చేది ఎంత? బీసీలకు ఇచ్చేది ఇంతకుముందు 27% ఉండే, ఇప్పుడు కేవలం 5% మాత్రమే ఇస్తున్నారు. అంటే 32% ఇస్తున్నారు మాకు. ఇంకా 10% ముస్లింల రిజర్వేషన్ మాకెందుకు ఇస్తారు? ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నారు మీరు. అంటే 100లో 80 మంది వాళ్ళే ఉంటారు. ఇవాళ మీకు జనగణన తప్పు అని ఎందుకంటున్నాం అంటే 3,90,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి.
ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అంటే 4,30,00,000 మంది జనాభా తెలంగాణ రాష్ట్రంలో. అన్ని రకాలుగా చూసిన 4,30,00,000 జనాభా ఉన్నప్పుడు మీ సర్వేలో 3,70,00,000 అని ఏ విధంగా వస్తుంది? ఇంకా 60 లక్షల మంది ఏడికి వేరు. మరి మీ సర్వేలో ఎందుకు రాలే? మీ కులగణన మీ సర్వే ఏ విధంగా కరెక్ట్ అవుతుందో చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఎవరికి ఇస్తారో మందకృష్ణ మాదిగ వెల్లడించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ వైపా లేక ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మాదిగలను వెన్నుపోటు పొడిచిన బీజేపీ వైపా స్పష్టం చేయాలన్నారు. మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణ మాదిగ వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే అసెంబ్లీ సమావేశాలు పెట్టి అప్పుడే ఆమోదిస్తారా అన్నారు అంటున్నాడు. నేనేమంటున్నంటే అసలు ఇది చేయడం ఇష్టం ఉందా, నీకు ఇష్టం లేదా, అది ముందు తేవాల. ఎందుకంటే గతంలోనే 2000 సంవత్సరంలో వర్గీకరణ అయింది, 4 ఏళ్ళు అమలు జరిగింది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, కొత్త రాష్ట్రం అసెంబ్లీ తీర్మానం ఉంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. వాటిని ఆధారంగా చేసుకొని కమిషన్ ఆధారంగా చేసుకొని చట్టాన్ని చేయొచ్చు. కమిషన్కి మార్చి 10 వరకు టైం ఇచ్చిండ్రు. టైం ఇస్తే ఆ లోపల అసెంబ్లీ సమావేశాలు వస్తే దాన్ని ఆమోదిస్తారు, చట్టం చేస్తారు. కానీ 10వ తారీఖు వరకు టైం ఇచ్చి అప్పుడే చట్టం ఎట్లా చేస్తారు? అంటే ఈయనకున్న సమాచారం ఏంటిది? 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు అంటారు. అంటే ఈయనకు పెట్టాలని ఉందా, పెట్టొద్దనుందా? రెండోది, నేను కృష్ణ మాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా. ఆయనకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పక్షమా నువ్వు? మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కందికంటి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఉప్పల్లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారు ఆయన సెంటిమెంట్ ఎవరు వినే పరిస్థితిలో లేదు ఈరోజు. ఎందుకంటే ఆయననే తొంటి ఎరిగి ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితమైన వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు అధికారంలో ఒకసారి కాదు 2 సార్లు తెలంగాణ ప్రజలు స్వయం పరిపాలన కోసం ఆయనకు అధికారం ఇస్తే ఏం చేశాడో మనం చూసాం. ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడిదక్కడ దోసుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ కూతురు కవిత మొత్తం తెలంగాణ మొత్తం దోసుకొని తిని అప్పుల పాలు చేసినారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా పునాదులు కలుగుతాయి, ఈ మాత్రం కూడా మాకు పుట్టగతులు ఉంటాయని మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలి అని తెలంగాణ ప్రజలని ఏదో ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు. ఆయన మాయా మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆయన చేసిన దోపిడీ అలా కూతురు 2 నెలలు జైల్లో ఉండే, రేపు ఫోన్ ట్యాపింగ్ కేసే కానివ్వండి, అదేవిధంగా ఈ కార్ రేసే కానివ్వండి, అదేవిధంగా ఇంకా చాలా కేసులు ఉన్నాయి. బర్లది, గొర్రెలది, మేడిగడ్డ కుంగిన కేసు 30,000 కోట్లు ఎస్టిమేషన్ వేసిన ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఈరోజు 1,30,000 కోట్లు వేసి మొత్తం దోపిడీ చేసి ఏ విధంగా ప్రాజెక్టులు కూలిపోతా ఉన్నాయో మనం చూసాం. మేడిగడ్డ కృంగిపోయింది. ఆ విధంగా వివిధ ప్రాజెక్టులన్నీ కూడా అనాథశలు ఉన్నాయి. ఈ రోజు ఆ పరిస్థితి చేసిన కేసీఆర్ గారు ఈ రోజు మళ్ళీ ఏదో మాయామాటలు చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఈ సీమాంధ్ర ఓట్లన్నీ పోతాయి, మళ్ళా తెలంగాణ ఓట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీకే పడతాయని. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు 100 పడకల ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డ్ బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని, కాన్పుకు అక్షరాల 7,000 రూపాయలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు. ఫుడ్ కాంట్రాక్ట్ను పిలిపించి తమ సిబ్బందిని సస్పెండ్ చేయవలసిందిగా ఆదేశాలిచ్చారు. శానిటేషన్ విభాగంలో అనేక ఫిర్యాదులు అందాయని వెంటనే విచారణ చేసి చర్యలు చేపడతామన్నారు.
ఆ సిజరింగ్ చేసిన దగ్గర స్టిచెస్ కరెక్ట్ వేయలేరు, ఆపరేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ స్టిచెస్ వేయడం వల్ల ఆ స్టిచెస్లోకి వెళ్ళి చీము బయటికి రావడం అవుతుంది. ఆ చీము రావడం తగ్గియడం కోసము ఇంచుమించు వారం రోజుల నుంచి ఇక్కడ పెట్టుకున్నారన్న. కొద్దిగా మమ్మల్ని ఇక్కడ వచ్చి డాక్టర్ని కనుక్కో అంటే నేను రావడం జరిగింది. సూపరింటెండెంట్కి ఫోన్ చేశాను, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు వస్తారు. వీళ్ళు వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళకు పాపం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. 16 రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ 16 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్నారు. అడ్మిషన్కి వస్తే 5,000, ఆపరేషన్ చేస్తే 5,000. ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది, ఇప్పుడు విలేకరుల ముంగట కూడా మీ ముంగట కూడా చెప్పింది. అడ్మిట్ అయితందుకు వస్తే 5,000, ఆపరేషన్ అయితే 5,000, కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక 2-3 వేల రూపాయలు, ఇట్లా దగ్గర 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నదని చెప్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బు లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఖర్చు కావు, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వ వైద్యం అందుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు ఇస్తే ప్రైవేట్ ఆసుపత్రులలో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. మరో సరైన వైద్యం లేదు. ముఖ్యంగా ఏంటంటే సరైన వైద్యం అందివ్వట్లేదు. నిర్లక్ష్యంగా ఏదో పట్టనట్టు ఈ పేషెంట్లను చూడడం చాలా అన్యాయం. ఎందుకంటే తల్లి చిన్న పాప ఉంటారు, పచ్చి బాల్యంతలు వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఈ టైంలో వాళ్ళ పోషకాహారం అందించాల్సింది పోయింది. మాడిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం, ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసి పోతున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకుని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించి మొత్తం నొప్పులు తీపించి లెవెల్కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు, పక్కకు కట్ చేసింది మొత్తం. వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లు వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసి. పొటెన్షియల్ ఇంకో ఆరోపణ ఏంటంటే పేషెంట్ దగ్గర మన శానిటేషన్ వర్కర్స్ కానీ ఆపరేషన్ థియేటర్లో కొంతమంది వర్కర్లు స్ట్రెచ్చర్ మీద తీసుకుపోవడానికి ఒక 100 రూపాయలు, డెలివరీ అయినాక బేబీని చేయడానికి ఒక 200 రూపాయలు, ఒక 300 రూపాయలు వాటిలో బట్టలు ఇచ్చడానికి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా దృష్టికి ఈరోజు రావడం జరిగింది. దానికి కొంతమంది పేషెంట్ పరిస్థితులతో కంప్లైంట్ చేశారని వచ్చింది. అది నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాను. శానిటైజేషన్ కాంట్రాక్టర్ ఎవరో శానిటైజేషన్ గురించి ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళని తీసేస్తానండి. 34 మంది వాళ్ళ దగ్గర 3 షిఫ్ట్లలో శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. మరి ఎవరు తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎవిడెన్స్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేయడం జరుగుతుంది. అల్వాల్ వెంకటాపురం డివిజన్ పరిధిలోని నాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్కాబ్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్లు వినియోగంపై అవగాహనతో పాటు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఉడకబెట్టిన గుడ్లను చికెన్ పదార్థాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూపై వస్తున్న వదంతుల వలన ప్రజలు చికెన్ కోడిగుడ్లు తినడానికి భయపడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వలన మనుషులకు ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు. ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. పైగా వీటి వలన మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా నిరూపించారని స్పష్టం చేశారు. ముందు చికెన్ తినొద్దని చెప్పారు, తర్వాత చికెన్ తినండి కరోనా రాదు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పారు. అప్పుడు కరోనా టైంలో ఇట్లా ఓన్లీ ఖాళీ మన చికెన్ షాప్స్ కే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి, మనకి ఇది ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. చికెన్ వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి, చికెన్ తినండి, పౌల్ట్రీ ఇండస్ట్రీని కాపాడండి. పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కాదు, ఇది ఒక ఫార్మర్, ఒక రైతు
ఒక రైతును రోడ్డు పాలు చేస్తే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రైతు 40-45 రోజులు కష్టపడితేనే ఇది ఒక చికెన్ పోల్ట్రీ మనకు బాడీ ఇక్కడికి వస్తుంది. అది ఎంత కష్టపడుతుంది అనేది ఒక పోల్ట్రీ రైతును చూస్తే తెలుస్తుంది మనకు. డే నైట్ కష్టపడితేనే అవుతుందండి. దయచేసి వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి. చికెన్ వంటకం అనేది మన ఇండియన్ వంటకం ప్రకారం 70 డిగ్రీ ఎబో వండితే ఇలాంటి ఫ్లూ అనేది ఉండదు. దయచేసి మీరు నమ్మండి. ఎందుకంటే గవర్నమెంట్ గిట్ట ఇప్పటి వరకు ఎక్కడ చికెన్ తినకమని చెప్పింది, తినకమని చెప్పలేదు, తినమనే చెప్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చికెన్ తినమనే చెప్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వదంతులు నమ్మకండి. సోషల్ మీడియా వదంతులు నమ్మకండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ చూడండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఎక్కడైనా చికెన్ తినకమని చెప్తే అప్పుడు నమ్మండి. కానీ సోషల్ మీడియా వదంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్ లో కానీ ఏదైనా ఫొటోస్ కానీ అది ఇప్పుడు జరిగినాయి కావవి. ఒక 10 years నుంచి ఫార్మర్ లా ఏదో ఒక బర్డ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బర్డ్ ఫోటో తీసి ఇది బర్డ్ ఫ్లూ వల్ల ఉన్న బర్డ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అది బర్డ్ ఫ్లూ మన సోషల్ మీడియాలో కనిపించే ఫొటోస్ ఎక్కడ బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ కానే కావు. అవి మన దగ్గర ఇప్పటివరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది రాలేదు. ఇక్కడ అట్లాంటి ఫోటోలు మనకు బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ ఇట్లా కావండి. దయచేసి అర్థం చేసుకోండి. మా యూనియన్ తరఫున ఇట్లా గవర్నమెంట్ ఒక చిన్న విన్నపం, ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడండి. వైరస్ ఉన్న బర్డ్ అయితే మన షాప్లలోకి మన చికెన్ షాప్ దగ్గర రాదు. అయినా మనం హెల్తీ బాడీ కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి మీకు ఎలాంటి అపోవద్దు. దయచేసి చికెన్ తినండి, ఈ వ్యవస్థను కాపాడండి. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఇండస్ట్రీ. మనం ఇవాళ ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్కే కానీ యువతకే కానీ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మీరు ఎలాంటి అపోహలు నమ్మకండి. ఈ చికెన్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. మీరు 100% చికెన్ తినొచ్చు. మేము అది గ్యారంటీ. ఒక కంపెనీ ఇంత పెద్ద కంపెనీ కండక్ట్ చేస్తుంది అంటే 100% ఇది వైరస్ అనేది ఉండదు. చికెన్ ప్రోగ్రాము వారికి చికెన్ అవేర్నెస్ చేస్తున్నాము. ఇప్పుడు బ్రెయిన్ ఫ్లూ వస్తుంది, అది వచ్చింది చెప్పి వైరస్ ఉంది అది చెప్పి అది తినట్లేదు. సో మేము మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం హీట్ చేస్తాము కదా అని చెప్పి